జలజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తాజా వార్తలను చూడండి. లక్కవరపుకోట, శృంగవరపుకోట. జనజ్వాల న్యూస్. రైతులకు రాయితీపై విత్తనాల పంపిణీ చేసిన శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. 2024 జూన్ 24 సోమవారం ఉదయం 11 గంటలకు కోట మండలం కోట గ్రామంలో స్థానిక అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర రైతులకు రాయితీ వరి విత్తనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ ఖరీఫ్ కాలంలో రైతులకు అవసరమైన విత్తనాలు రాయితీపై పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులందరూ కూడా అలసత్వం వహించకుండా కోట నియోజక రైతులందరికీ సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకుని కొనుగోలు చేసుకోవాలని కోరారు. రైతుల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని, రైతుల కష్టాలు తెలిచిన ఈ లలితమ్మ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని, అలాగే ఈ కష్టకాలంలో మనల్ని అందరిని మరియు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని ముందు నడిపించడానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నారు. కంటే కూడా నేను ఇంకా ప్రజలకు అంకిత భావంతో సర్వీస్ ఇద్దామనే ఆలోచనలో నేను కూడా ఉన్నాను కనుక మీ అందరూ సహకరిస్తే నేను పూర్తి న్యాయం ప్రజలకు చేసిందాన్ని అవుతాను కనుక మీరు ఎప్పటికప్పుడు కొంత విత్తనాల్లో అలసత్వం లేకుండా మరి మాకు ఎస్కోట్ నియోజకవర్గానికి పూర్తి విత్తన పంపిణీకి సహకరించాలని డిపార్ట్మెంట్ అధికారులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ని, వచ్చిన మన రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను మరొక రిక్వెస్ట్ మీకు, ఒక బస్తా అనేసరికి కొంత మీరన్నట్టు చిన్న సన్నకారు రైతులు చూసుకొని వెళ్లాల్సిన నేపథ్యం కాదనలేదు. కొంత ఎక్కువ ఎకరాలు భూమి ఉన్న రైతాంగం కూడా ఇబ్బంది పడకుండా మనం ఎక్కువ విత్తనం తీసుకొచ్చి రైతాంగం అందరికీ అందింది అనే మాట మన కాన్స్టిట్యున్సీలో మీరు సహకరించాలని నేను మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరినీ బాధ్యత పడమని, మీరు చెప్దాం ఫాలో చేద్దాం, నేను జేడీ గారికి చెప్పి ఫాలో చేస్తాను. అవసరం పడితే కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్దాం. తప్పకుండా మన రైతాంగానికి పూర్తి ఏ విత్తనం కావాలంటే ఆ విత్తనం అందజేయాలని కూడా మరి కోరుకుంటూ, గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మన అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులుగా ఈనాడు ఈ కష్టకాలంలో మనల్ని అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని వర్గాలని నడిపించడానికి భగవంతుడు ఆయనకి శక్తిని, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. చక్కని పరిపాలనకు మనం అందరూ సహకరించి నాంది పలుకుదామని మరొక్కసారి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, మరి ఏడీ గారు చక్కగా ఈ కార్యక్రమాల్లో భాగస్వామి, ఈ సంవత్సరం విత్తనం ఎక్కడ అందలేదనే మాట రాకుండా నడిపించాలని మరొక్కసారి ఏడీ గారిని, ఏఓల్ని మనస్ఫూర్తిగా కోరుతూ, మరొకసారి అందరికీ మొట్టమొదటి కార్యక్రమం ఇది. నాకు ఇక్కడి నుంచి నేను బండి పరిగెత్తాలి, మీ అందరూ సహకరించారు. నాకు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా సహకరించి మనం అందరూ నడిచి ప్రజలకు సర్వీస్ ఇస్తేనే రాష్ట్రానికి, ముఖ్యమంత్రి గారికి, మనకి కూడా మంచి పేరు వస్తుంది, ఒక అధికారులుగా మీకు వస్తుందని మనస్ఫూర్తి